నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సెంబీపూర్ రాజు ప్రజలను ప్రేమించే గుణం ఉంటే, ప్రజాసేవ చేయాలనే పట్టుదల ఉంటే వయస్సుతో పని లేదని నిరూపించాడు. నిస్వార్థంగా పోరాటాలు చేస్తే పదవులు వంగి సలాం చేస్తూ వెల్కమ్ చెప్తాయనడానికి సెంబీపూర్ రాజు ఒక ఉదాహరణ. ఉద్యమమే ఊపిరిగా నినాదాలు చేశాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి. కేసీఆర్ పిలుపుకు 21 ఏళ్ల వయస్సులో ఉద్యమంలోకి దూకాడు. కేసీఆర్ పిలుపుతో ముందుకు ఉరికిన రాజుకు ఉద్యమంలోనే పరిచయం అయ్యాడు కేసీఆర్ తనయుడు కేటీ రామారావు. అప్పటి నుంచి ఫ్యామిలీకి నమ్మిన బంటు అవ్వడమే కాకుండా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. అక్కడ ఆగకుండా 2024 ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానం మీకోసం. సెంబీపూర్ రాజు అలియాస్ సుంకరి రాజుది రంగారెడ్డి జిల్లా కుత్బులాపూర్ మండలం సెంబీపురం గ్రామం. ఈయన 1980లో జనవరి 4న ఆంజనేయులు వినోద దంపతులకు జన్మించాడు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. రాజు భార్య పేరు లావణ్య. వీరికి కుమారుడు దీపక్ రావు, కూతురు స్నికిత ఉన్నారు. చిన్నప్పటి నుంచే డబ్బు కంటే పేదల కష్టాలు తీర్చడమే ముఖ్యమంటూ తల్లిదండ్రులు నూరిపోసిన నీతి కోసం పోరాడడం మొదలుపెట్టాడు. అలా 2001లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అదే సమయంలో రాజు మాటలు, దూకుడు స్వభావం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడం ఇవన్నీ కేసీఆర్ను ఆకర్షించాయి. రాజును అక్కున చేర్చుకున్నారు కేసీఆర్. ఆ సమయంలోనే కేటీఆర్తో సెంబీపూర్ రాజుకు పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది. అలా అదే ఏడాది రాజు అప్పటి టీఆర్ఎస్లో చేరి రాష్ట్రం కోసం కేసీఆర్తో పాటు పోరాటం సాగించాడు. 2001లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ జెండా ఎగురవేశాడు సెంబీపూర్ రాజు. ఆ తర్వాత పార్టీలో వివిధ పదవులను చేపట్టాడు. 2002లో కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ యూత్ వింగ్ కోశాధికారిగా పనిచేశాడు. 2004లో రంగారెడ్డి జిల్లా పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, 2009 నుంచి 2014 వరకు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. 2016లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలుపొందాడు. 2017లో టీఆర్ఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2021 నవంబర్ 14న రెండోసారి ఎమ్మెల్సీగా రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2022 జనవరి 26న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. కొంతమంది లీడర్లు పదవులు రాగానే ప్రజలను మర్చిపోతుంటారు. కానీ సెంబీపూర్ రాజు మాత్రం చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు కనిపించే పేదల బాధలను చదివాడు. సమాజంలో జరిగే మోసాలను చూశాడు. ఆపదలో ఉండే ప్రజలకు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుంకరి రాజు. కానీ ప్రజాక్షేత్రంలో జనం మాత్రం ఊరు పేరు సెంబీపూర్ను అతని పేరులో చేర్చి సెంబీపూర్ రాజుగా పిలవడం మొదలుపెట్టారు. సుంకరి రాజు అంటే ఎవరికీ పరిచయం లేని పేరు. కానీ సెంబీపూర్ రాజు అంటే రాష్ట్రం మొత్తం గుర్తుపడుతుంది. అంతేకాకుండా పార్టీ అధిష్టానం ఎలాంటి పని అప్పజెప్పినా తూచా తప్పకుండా చేస్తాడు రాజు. వరంగల్ సభకు విరాళాల సేకరణ నిమిత్తం కేసీఆర్ కూలి పనులు చేసేందుకు సిద్ధం కాగా అందుకు కుత్బుల్లాపూర్ను ఎంపిక చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించడమే కాక 50 లక్షల రూపాయలు సేకరించి కేసీఆర్తో శభాష్ అనిపించుకున్నారు. అంతేకాకుండా మేడ్చల్ పరిధి కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ జిల్లా వ్యాప్తంగా రాజుకు ఎంతో మంచి పేరుంది. అతి చిన్న వయస్సులోనే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సెంబీపూర్ రాజుకు బీఆర్ఎస్ అధిష్టానం ఎంపీ సీటును ఇచ్చింది. ఏకంగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దించుతుంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు స్థానంలో గెలిచే సత్తా ఉన్న నాయకుడు సెంబీపూర్ రాజు అని పార్టీ నమ్ముతోంది. చూడాలి మరి రాజకీయాల్లో తిరుగులేని నేతగా మాస్ లీడర్ పేరున్న సెంబీపూర్ రాజు ఈసారి ఎన్నికల్లో ఎంత మెజారిటీతో గెలుస్తారో.